దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని కలెక్టర్ రాధాశిష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం కల్పించే పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలని, అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మనం ఈ సంవత్సరంలో దివ్యాంగులకు సంబంధించిన ఒక మన క్వార్టర్లీ మీటింగ్ అని కూడా మీ అందరూ సంఘాలతో కూడా పెట్టి అవి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు మనం ఎలింకో ఆధ్వర్యంలో చాలాసార్లు క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొన్న నాగూరులో కూడా అక్కడ ఉర్నూరులో గౌరవీయులు మంత్రివర్యుల ద్వారా కూడా స్కూటర్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా కూడా ఆదిలాబాద్ లో చేయడం జరిగింది, బోధ్ లో కూడా చేయడం జరిగింది. అవి కూడా రావాల్సిన ఉన్నాయి. త్వరలోనే అన్ని కూడా వచ్చి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరికీ కూడా అందజేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దీంతో పాటు మేజర్ గా మనం మొన్ననే ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద కూడా 18 మందికి వారి సొంత ఇంట్రెస్ట్ ప్రకారం ఎవరైతే కిరాణా షాప్ కానీ, తర్వాత ఇక్కడ కూరగాయల షాప్ కానీ, కూటరియర్ షాప్ కానీ అట్లనే వారు కూడా ఐడెంటిఫై చేసి ఆ 18 మంది కూడా చాలా పూర్, అది కూడా చాలా పూర్ దివ్యాంగులు కూడా వారికి కూడా మనం చెక్స్ కూడా డీడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ ద్వారా కూడా మనం దివ్యాంగులకి ప్రోత్సహిస్తున్నాము. ఇంకా కూడా రాబోయే శాంక్షన్స్ కూడా ప్రయారిటీ ప్రకారం ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేస్తారో వారికి కూడా తొందరగా